హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతల్ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి సమయస్ఫూర్తి పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తుంది. ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే వెలుక కాపురం ఉంటుంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు. అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహార అన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఇది చూసిన ఫలితుడు, ఆహా, ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అనుకుంటున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూచి అక్కడికి వచ్చింది. చంద్రకుని చూసి ఫలితుడు గుండె గుబేలమయ్యింది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని స్థితిలో మనసులో ఏమనుకున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూచి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒకచోట బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుందాము అని అనుకొని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. మిత్రమా, నమస్కారం. జాతి వైరమున్న శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుచున్నాము. ఒకరికొకరు ఆపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గటుక్కున మింగేస్తామేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చేదానికన్నా నీకు ఉపహారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకాహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. అంతా విన్న రోమసుడు ఆనంద పరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు. నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ సదా ఆలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూచిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూచిన రోమసుడు మిత్రమా మిత్రమా అని పలికాడా. ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు. ఫలితుడా, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుట్టుక్కున వల కొరికి రోమసుని పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. రోమసుడు బ్రతుకు జీవుడా అంటూ పుట్టుక్కున చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు.
కొంతసేపటికి రోమసుడు మెల్లగా చెట్టు దిగాడు. సుజాతి బుద్ధితో కపటంతో ఫలితుని ఉద్దేశించి, మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పలికాడు. తెలివైన ఫలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలోంచి తల బయటికి పెట్టి తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిది అయ్యింది, ఆ ప్రాణభయం ఇద్దరిది, అందుచేత దీన్ని ఆశ్రయించాను. ఇందులో మోసం, దగ, కుట్ర ఏదీ లేదు, అంతా సత్యమే. జరిగింది ఉభయులకు లాభమే. ఎవరికి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజాయితీకి జాతి లక్షణం, కాదనలేని వైర లక్షణం. బయటికి వచ్చాను, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమసుడు నిరాశపాలయ్యాడు. కథ సుఖాంతం అయ్యింది. ఈ కథ కానీ నచ్చినట్లయితే, మన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.